రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే అత్యంత దయనీయ పరిస్థితుల్లో వరి పండించే రైతులు కానీ ఆక్వా రైతులు కానీ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరికి మద్దతు ధర ప్రకటించి 2000 కొంద సన్నాలు స్వర్ణ రకం అయితే 1900 పెట్టి కళ్ళాల్లో కొన్ని పరిస్థితుల్లో గతంలో ఉండేది. కానీ ఈరోజు పూర్తిగా ఆరిన ధాన్యాన్నే 1400 1500 మించి కొనని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుంది. మరి రైతులు ఈ విధంగా రైతుల్ని దళారులను పెట్టి దోచుకుంటే రైతులు ఏమైపోవాలి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా గతంలో మే వరకు ప్రొక్యూర్ చేసి రైతులకి మద్దతుగా నిలబడే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే ఈరోజు మార్చితోనే ప్రొక్యూర్మెంట్ ఆగిపోయింది. సుమారు 50% ధాన్యం కళ్ళాల్లోనే రైతుల పొలాల్లోనే ఉంది. కనీసం ఈరోజు వార్తాపత్రికల్లో కానీ లేకపోతే వారి మంత్రులు మాట్లాడి మాటలు కానీ చూస్తుంటే ఆఖరి గింజ వరకు కొంటాం, ఒక్క గింజ కూడా వదలం అని చెప్పేసి అంటున్నారు. రండి మీరు పరిస్థితులు నేను చూపిస్తాను, పొలాల్లో ఎంత శాతం ధాన్యం ఉండిపోయిందో ప్రొక్యూర్ చేయకుండా అని చెప్పేసి తూతూ మంత్రంగా మీరు రైతుల దగ్గర కొని దాన్ని పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో రైతులు దీన పరిస్థితుల్లో ఉన్నారు. మొన్న నా నియోజకవర్గం తొండంగి మండలంలో ఈ రేట్ ఏంటి అని చెప్పేసి తొండంగి మండలం సీతారాంపురం గ్రామానికి సంబంధించిన రైతులు ప్రశ్నిస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేట్ ఎంత తగ్గిపోయింది ఏంటని ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఈరోజు కూడా స్టేషన్ తిప్పుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. రైతుల మీద తప్పుడు కేసులు పెట్టి ఈరోజు కూడా స్టేషన్లు తిప్పి పరిస్థితులు కనపడుతున్నాయి. అదేవిధంగా ఆక్వా రంగం గురించి చూసుకుంటే కరోనా కష్టకాలంలో కూడా మద్దతు ధర ప్రకటించి ఆక్వా రైతులను ఆదుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు ఆక్వా రైతులందరూ కూడా మేము క్రాప్ హాలిడే పెడతాం, ఈ పరిస్థితుల్లో మీరు మమ్మల్ని దోచుకుంటే అని చెప్పేసి ఈరోజు ఆక్వా రైతులందరూ గుగ్గోలు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు స్టోరేజ్ యూనిట్స్ అన్నీ, వారికి సంబంధించిన స్టోరేజ్ యూనిట్స్ అన్నీ చంద్రబాబు నాయుడు గారి వ్యక్తులకు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన స్టోరేజ్ యూనిట్స్ అన్నీ రన్నింగ్లో పెట్టి, అదేవిధంగా ఇతరులకు సంబంధించిన యూనిట్స్ అన్నీ కూడా రకరకాల కుతంత్రాలు పన్ని క్లోజ్ చేయించి వాళ్ళ నచ్చిన రేటుకి రైతుల్ని నెట్టనిలువున ముంచి మోసం చేసి రొయ్యలు కొనుక్కునే పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఏమన్నా అంటే ట్రంప్ అమెరికా పరిస్థితి అని చెప్తున్నారు. ఆ పరిస్థితులు అయితే, ఆ రేట్లు అయితే అక్కడ లేవు. ఖచ్చితంగా రైతుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.